ఏ కాటు ఏ కాటు చేస్తారు. ఆఫ్రికా నుంచి తెచ్చారా? ఆఫ్రికా కాదు, ఆప్రికాట్. ఆప్రికాట్ ఓకే ఫ్రూట్ అది. ఓకే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. చూసారు కదండి, మా అమ్మాయి ఏదో ఆప్రికాట్ డిలేట్ అట. మా అబ్బాయి అన్నాడు, అమ్మ ఆప్రికాట్ డిలేట్ ఆర్డర్ చేస్తా అన్నాడు. ఎంతమ్మా అంటే మన ఆరుగురికి కలిపి ఒక 400-500. వద్దమ్మా, అదేదో నేను తయారు చేస్తాను, వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటో అని అంటే, నేను కూడా ఎప్పుడు తయారు చేయలేదండి. మా అబ్బాయి ఏమో చూపించాడు, నాకు చాలా ఇష్టం అని చెప్పి నాకైతే వీడియో చూపించాడండి. సరే, అంత ఇష్టమైన దాన్ని తల ముందు చెప్తే దాన్ని కొండ మీద కోతిరైనా తీసుకొచ్చి పెట్టేస్తాం కదండి. సో అలాగే నేను అవి తెప్పించమని చెప్పాను అనమాట. అన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టాడని. ఇదైతే కనుక బాక్స్ ఇన్ని వచ్చేయమాట అండి. దాన్ని ఫస్ట్ నానబెట్టమాట, ఒక 4 hours నానబెట్టామాట అండి. ఇది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇది ఆప్రికాట్ ఫ్రూట్ నుంచి ఇది డ్రై మాట అండి. ఇది దీన్నైతే కనుక ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాడు. దీన్ని సిమ్లోని దానికి పంచదార వేసి సిమ్లోని కొంచెం ఉడకనివ్వాలన్నమాట అండి. ఆ ఉడికేలోపు మనం ఏం చేయాలంటే, కొంచెం ఒక గిన్నె పెట్టుకొని చిక్కని పాలు వేసి మరుగుతున్నప్పుడు దానిలో కస్టర్డ్ పౌడర్ని కలిపేసి వేసి దీన్ని ఒక మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఇది కస్టర్డ్ పౌడర్. దీన్ని కూడా మనం కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వేసి ఇది కలుపుకున్న దాన్ని వేసి కస్టర్డ్ మిక్సర్ని కొంచెం చిక్కగా అయ్యే వరకు కొంచెం పక్కన పెట్టాలన్నమాట. దీనిలో కూడా కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట అండి. ఇవైతే కనుక ఉడికిపోయి కదా, దీనిని ఇప్పుడు మిక్సీలో వేసి ఒకసారి మెత్తగా ఆడేయాలన్నమాట అండి. పర్లేదు, ఇది మెత్తగా ఆడినా ఏమవుతుంది. ఇంకో సైడు ఫ్రెష్ క్రీమ్ని తెప్పించి దానిలో పంచదార పొడి వేసి బాగా కలిపేసి అదొక మిశ్రమాన్ని పక్కన పెట్టామన్నమాట అండి. చూడండి, దీనికి కావాల్సింది ఆఫ్రికాడ్ ఇవి కావాలి, ఫ్రూట్ కావాలి డ్రైవి, ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కావాలి, పాలు ప్యాకెట్ కావాలి, షుగర్ కావాలి అన్నమాట అండి. సో ఇదైతే కనుక ఫ్రెష్ క్రీమ్లోని షుగర్ వేసి బాగా కలపాలన్నమాట. చిక్కగా అయ్యే వరకు కూడా బాగా, అంటే బాగా పల్చగా చిక్కగా కాకుండా బాగా కలిపితే ఆ మిశ్రమం బాగా మిక్స్ అవుతుందన్నమాట అండి. సో ఇది కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఈలోగా పక్కన ఇంకో వైపు ఏమో మిక్సీ మాట అండి. మిక్సీలోని మెత్తగా ఆడేసి పెట్టుకుంటాం కదా, అది కూడా ఒక పక్కన పెట్టుకోవాలంటే మనం 3 రెడీ చేసుకున్నాం అన్నమాట అండి. ఇదేమో మిక్సీలో ఆడింది, ఇదేమో ఫ్రెష్ మిల్క్, ఇంకోటేమో కస్టర్డ్ పౌడర్ పాలు కలిపింది, అదొక మిశ్రమం. ఈ 3 పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్గా కావాల్సింది అయితే మనకి బ్రెడ్ కావాలన్నమాట అండి. బ్రెడ్ అయినా కావచ్చు, లేదనుకుంటే కనుక మనకి చూడండి బేకరీస్లో అమ్ముతారు కదా, వైట్ కలర్ కేక్ లాంటిది, దానిలో ఏమి ఉండదు, ఓన్లీ ఎసెన్స్ ఒకటే ఉంటుంది. వైట్ కలరు లైట్ ఎల్లో కలర్ ఉంటుంది చూడండి, అది కూడా మనం వాడచ్చు అన్నమాట. ఫస్ట్ ఈ ఆప్రికాట్ దాన్ని వేసేసి గిన్నెలోని బౌల్లోని దాని మీద ఒక బ్రెడ్ పెట్టేసి దానిపైన మనం ఏం చేయాలంటే ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిశ్రమాన్ని, అంటే ఆ క్రీమ్ని వేసి మళ్ళీ దానిపైన ఒక బ్రెడ్ని ఇలా పెట్టాలన్నమాట అండి. ఫస్ట్ కిందనైతే కానీ ఆప్రికాట్ మిక్సర్ని వేయాలి, ఆ తర్వాత మనము ఈ కస్టర్డ్ మిల్క్ని వేయాలి. అది వేసాక మళ్ళీ మనము ఈ క్రీమ్ ఉంది చూడండి, ఫ్రెష్ క్రీమ్ని మనం తీసుకున్నాం కదా, దానిలో పంచదార వేసి కలుపుకున్నాం కదా, దాన్ని వేయాలన్నమాట. ఇలా మనం ఏంటంటే లేయర్స్గా ఆ గిన్నె నిండా వేసుకోవాలన్నమాట అండి. అప్పుడు మనం ఇలాగ మనం స్పూన్తో తీసినప్పుడు ఆ లేయర్స్ ఒక్కొక్కటి తగులుతున్నప్పుడు ఇంకా ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, ఈ ప్రిపరేషన్ అంతా మా అమ్మాయి చేసిందండి. మా అమ్మాయికి మా గీతమ్మ హెల్ప్ చేసింది అన్నమాట అండి. మా గీతమ్మ మా అమ్మాయి కలిపి చేసుకున్నారన్నమాట. ఇది నేనేంటి చేద్దాం అనేటప్పటికి ఏంటంటే లేట్ అయిపోయింది. సో నేను మీ సేవకు వెళ్ళిపోయిన వాళ్ళిద్దరిని చేయమన్నాను, చేశారన్నమాట అండి. కానీ నేనైతే ఫస్ట్ టైం, నేనే కదా మా ఇంట్లోని ఇది ఫస్ట్ టైం అట. మా అబ్బాయి అయితే హోటల్స్లో తిన్నాడటండి, ఎందుకంటే బెంగళూరులో కదండి వాళ్ళు లంచ్కి డిన్నర్కి అలాంటప్పుడు వెళ్ళినప్పుడు ఇది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారటండి. ఇది మా అబ్బాయికి ఫేవరెట్ అట. అసలు వాడే చెప్పాలి, అంటే దీని టేస్ట్ యాక్చువల్గా ఎలా ఉంటుందో మాకు తెలియదు, వాడు చెప్తే మాకు తెలియాలి ఇది అలా వచ్చిందా లేదని వాడే టెస్ట్ చేసి చెప్పాలన్నమాట. సో మా అమ్మాయి అయితే చాలా అంటే సిన్సియర్గా, చాలా పర్టికులర్గా వాళ్ళ అన్నయ్యకి నచ్చాలి అని చేస్తే అలాగే చేస్తుందండి. ఏదైనా పని చేస్తే మాత్రం పర్టికులర్గా చక్కగా నేను నీట్గా చేస్తుంది అన్నమాట. తన మీద వదిలేసి వెళ్ళిపోయానమాట. ఎలాగ మా గీతమ్మ హెల్ప్ చేస్తుంది కదా, చూడండి ఎంత బాగా చేస్తుందో. ఇంత ఇలా చేసింది, అది ఆఫ్రికా మళ్ళీ పైన వేసిందన్నమాట. పైన వేసిన తర్వాత మళ్ళీ మిగిలిపోయింది కూడా వేసిందన్నమాట అండి. ఇదైతే కనుక ఎంత కాస్ట్ ఉంటుందని అనుకోలేదండి. నేను చూపించాను కదా స్టార్టింగ్లో బాక్స్ ఎంత 350 రూపీస్ అంత ఉన్నట్టండి. ఇది ఒక ఆఫ్రికాట్ ఫ్రూట్ డ్రై చేసి ఇది ఇస్తారటండి. చాలా బాగుంది, నార్మల్గా తిన్నా కూడా భలే ఉందండి ఫ్రూట్. కాకపోతే మన దేశంది కాదు కదండి, కొంచెం టేస్ట్ సపరేట్గా ఉంటుంది. అలవాటైన వాళ్ళు ఓకే, మనలాంటి వాళ్ళకైతే ఓకే, ఫస్ట్ ఓకే ఏంటి ఇలా ఉందనిపిస్తే తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. కానీ ఇది ఉడకబెట్టి పంచదార వేసి మిక్సీలో ఆడాం కనుక దీనిది కొంచెం డిఫరెంట్గా వచ్చిందన్నమాట అండి. మనకి జామ్ ఉంటుంది చూడండి, ఆ జామ్లో వచ్చిందన్నమాట. ఇక మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అనమాట అండి.
సో దాన్ని మా అబ్బాయి ఒక 2 hours వదిలేయమని చెప్పాడు. వదిలేసిన తర్వాత తీసామండి. ఎంత బాగా అయిందో చూడండి. అసలు నిజంగానండి ఫస్ట్ మా అబ్బాయికే ఇచ్చాను. ఎందుకంటే వాడికి తెలియాలి. వాడు చాలాసార్లు తిన్నాడు. ఫేవరెట్ స్వీట్ మాట అండి. సో వాడు చెప్పిన తర్వాత ఇది ఓకే అలా వచ్చిందా లేదా అంటే మా అమ్మాయి సక్సెస్సా కాదా అన్నది వాడు చెప్పాలన్నమాట. వాడైతే తినన్నాడు సూపర్ ఎక్స్ట్రాడినరీ అన్నాడనమాట. సేమ్ అలాగే ఉందని చెప్పాడండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పు, నేను నాకు చెప్పు కదా, ఆ రేంజ్ లో చెప్పు. apricot gelato. ఆర్ సైలెంటా, ఆర్ దొరుకుతూ ఉంటుందా? దొరలేదు